నీ డిఎన్ఏ చెక్ చేయించుకో. నువ్వెక్కడ పుట్టావో చెప్పు. నీ డిఎన్ఏ నువ్వు పుట్టింది తెలంగాణలో పుట్టి సిగ్గు లేకుండా నివాసం అక్కడ ఉంటూ అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదువుకుని తెలంగాణకు సంబంధించినటువంటి నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చి తిరుగుతా పిచ్చకుక్కలాగా రాయలసీమలో పుట్టినటువంటి పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎక్కడ పుట్టావో నీ డిఎన్ఏ ఏంటి అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు వీడు. మాట్లాడడం కూడా టైం వేస్ట్. కానీ అరే నాని, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. నేను ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు ఈ దేశం విడిచిపెట్టి పోకపోతే ఖచ్చితంగా నీ దేహాన్ని విడిచిపెట్టిపోతావని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారిని గుడ్డలుడి తీసుకొడతామని చెప్తాను. నా కొడక, ఇదే గుడివాడలో నీ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనుసైగ చేస్తే నా కొడక గుడివాడ సెంటర్లో బట్టలు తీసి కొట్టకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు సంస్కారవంతమైనటువంటి నాయకుడు కాబట్టి క్రమశిక్షణగా పార్టీని నడుపుతున్నాడు కాబట్టి మీలాంటి వెధవనా కొడుకులు ఇంకా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నా కూడా మేము మౌనంగా ఉంటా ఉన్నాం. జోగి రమేష్ కానీ నువ్వు కానీ ఏదో మాట్లాడితే సవాల్ విసురుతున్నాడు. కొడాలి నానిని కానీ వల్లభనేని వంశీని కానీ లేదా వాడు కాకినాడ ఎమ్మెల్యే వాడి పేరు చంద్రశేఖర్ రెడ్డి, మా ముగ్గురితో పెట్టుకునే దమ్ము లోకేష్ గారికి లేదని, మీలాంటి యదవనా కొడుకులతో పెట్టుకోవాల్సిన అవసరము లోకేష్ గారికి లేదు. లోకేష్ గారి గురించి మాట్లాడితే ఆయన సైనికులుగా అనుచరులుగా మేమున్నాంరా వెధవనా కొడుక, లక్షల్లో ఉన్నాం. ఆయన దగ్గరికి పోవాలంటే మాలాంటి వాళ్ళని లక్షల మందిని దాటుకొని వెళ్ళాలి. నా కొడక ఉప్పు పాతేస్తాం నా కొడక. ఏమనుకుంటానో నువ్వు? అధికారంలో ఉన్న మా వెంట్రుకు బీకలేకపోయావు, మంత్రి పదవి పోయినా ఇంకా పిచ్చి కుక్కలాగా వాగుతా ఉన్నావు. ఏదో రోజాని ఏదో అన్నామని చెప్పేసి ఓ అని మాట్లాడుతాను. నీకు రోజాకి ఎటువంటి రిలేషన్ ఉందో మాకైతే తెలియదు. కానీ రాజకీయాలకు సంబంధం లేని, ఏ రోజు కూడా తన భర్తని గెలిపించమని కానీ లేదా తెలుగుదేశం పార్టీని గెలిపించమని కానీ లేదా తన కుమారుడు లోకేష్ గారిని గెలిపించమని కానీ ఏ రోజు నారా భువనేశ్వరి గారు ప్రచారం చేసింది కానీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంది కానీ లేదు. నువ్వు మాట్లాడుతున్నటువంటి మహిళ నిత్యం ఇతర ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని, ఒక మహిళని కూడా మర్చిపోయి, సభ్యత సంస్కారం మర్చిపోయి వాడు వీడు అని విమర్శలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. అంటే మీరు మాట్లాడితే అది భగవద్గీత, మేము మాట్లాడితే బూతుల. నా కొడక, ఈ రాజకీయాల్లో బూతుల్ని పరిచయం చేసిందే నువ్వు కదరా. నువ్వు ఆ రోజా లాంటి నీచపు మనుషులు కాదా? మీరు కదా మాతో మాట్లాడిస్తూ ఉండేది.